నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేసినట్లేనా? ఈ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్గా మారిపోతోందా? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది. అధికార వైసీపీ మార్పులు చేర్పులు పాలసీతో మొదట్లో పార్టీకి ఇబ్బందులు వస్తాయని అనిపించినా ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయలో 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించి సమరశంఖం పూరించిన నాడే పరిస్థితి అందరికీ అర్థమైపోయింది. జగన్ మొదట్లో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు దాదాపు 9 జాబితాలు ప్రకటించారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలను మార్చారు. దీంతో చాలా చోట్ల అసంతృప్తులు హంగామా చేశారు. గొడవలు కూడా జరిగాయి. టికెట్లు ఇవ్వనని నేరుగా చెప్పేసేసరికి కొందరు టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు. అంతే, ఇంక వైసీపీ పని అయిపోయిందని, జగన్ ఇక జీరో అవడం ఖాయమంటూ తెలుగుదేశం పార్టీ నేతలు, పచ్చపత్రికలు కోడై కూశాయి. ప్రజలంతా జగన్ వెనుకే ఉన్నా మార్పులు చేర్పులతో ఏదో జరిగిపోయిందని, వైసీపీ అసమ్మతి నేతలంతా పార్టీ వీడారని, ఇక జగన్కు పరాజయం తప్పదని తెగ ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి, జగన్ను ట్రాన్స్ఫర్ చేయాలని కామెంట్లు చేశారు. కానీ పరిణామాలు చకచకా మారిపోయాయి. వైసీపీలో అసమ్మతి చల్లారింది. వైసీపీని వీడిన కొందరు నేతలు అవతలి పార్టీలోనూ సీటు రాక ఏం చేయాలో పాలుపోక మళ్లీ జగన్ను ప్రసన్నం చేసుకోవడం ఎలా అనే పనిలో పడ్డారు. మరి కూటమిలో సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు రచ్చ రగిల్చింది. వైసీపీలో అసమ్మతి ఏమో గాని ఇప్పుడు తెలుగుదేశంలో పరిస్థితి చూస్తే దారుణంగా మారింది. తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యాలయాలనే ధ్వంసం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. టీడీపీ, జనసేనలో టికెట్లు రాక చాలా మంది రగిలిపోతున్నారు. ప్రతి సెగ్మెంట్లో ఫైటింగ్ చేస్తున్నారు. బాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను నిలదీస్తున్నారు. ఇది ఎప్పటికి కొలిక్కి వస్తుందో వాళ్లకే తెలియదు. కోస్తా జిల్లాలోనే కాదు, రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సీటు ఆశించి భంగపడిన నేతలు అధిష్టానం నిర్ణయంపై మండిపడుతూ పోటీలో దిగిన వారికి సహకరించేదే లేదని తేల్చి చెబుతున్నారు. బుజ్జగింపులకు కొందరు మెత్తపడినట్లు కనిపించినా ఎంతగా సహకరిస్తారన్నది అనుమానమే. ఒక అనపర్తి, ఒక అనంతపురం అర్బన్, ఇలా పలు చోట్ల తెలుగుదేశం అసమ్మతి నేతలు రచ్చ చేస్తున్నారు. ఇక జనసేన పోటీ చేసేవి తక్కువ సీట్లే అయినా వాటినే సర్దుబాటు చేయలేని పరిస్థితిలో జనసేనాని ఉన్నారు. కాకినాడలో జనసేన వీర మహిళలు పార్టీ వీడి శాపనార్థాలు పెడుతుంటే కృష్ణా జిల్లాలోని సీనియర్ నేతలు రెబల్ అభ్యర్థులుగా పోటీలో దిగేందుకు సై అంటూ సవాల్ విసురుతున్నారు. ప్రజాగళం, వారాహి యాత్రలు టెన్షన్ గా సాగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన కీలక నాయకులు కూడా తమ స్థానాలను నిలబెట్టుకోవడానికే శ్రమ పడాల్సి వస్తోంది. అసంతృప్త జ్వాలలు ఆర్పడంలో జగన్ ఎప్పుడో గెలిచారు. సిద్ధం సభలతో జగన్ కొనసాగిస్తున్న జైత్ర యాత్రకు జనం జేజేలు పలుకుతున్నారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో అంతా తానై దూసుకుపోతుంటే బాబు, పవన్ మాత్రం అసమ్మతి జ్వాలలోనే పడి కొట్టుకుంటున్నారు. తాజా పరిణామాలు చూస్తే జగన్ ఇప్పుడే గెలిచినట్లే కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.